హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రంగనాయకమ్మ కిచెన్. ఏంటి ఈరోజు చెట్టు మీద ఉన్నాం అనుకుంటున్నారా? నేను వెంకటేష్ ఉసిరి చెట్టు అయితే ఎక్కామండి. ఈ చెట్టు ఎక్కడానికైతే నా తిప్పలు పడ్డాం. నుచ్చినే తెచ్చుకోలేదు, ఎక్కలేక ఎక్కాం. చిన్నప్పుడైతే చాలా చెట్లు ఎక్కేవాళ్ళం. ఇప్పుడు కొంచెం వయసు మీద పడుతుంది కాబట్టి చెట్టు ఎక్కలేకపోతున్నాము. బావా నేనైతే తొందరగా ఎక్కేసా చెట్టు, నువ్వే ఎక్కలేకపోతున్నావు. నువ్వు వయసులో ఉన్నావురా, చెట్టు కాకపోతే ఇంకేమన్నా ఎక్కుతావు. చిన్నప్పుడు బాగా ఎక్కేవాడుగా బావా చెట్లు, అందుకే తొందరగా ఎక్కేసా. బాగా అలవాటు ఎక్కడం. ఇప్పుడు మేము ఉసిరి చెట్టు ఎందుకు ఎక్కామనుకుంటున్నారా? ఉసిరికాయల కోసం అండి. ముందైతే ఒక కాయ తిని ఎలా ఉందో చెప్తాను. చూసారా కాయ? అబ్బో, కాయ అయితే చాలా పుల్లగా ఉందండి. ఈ ఉసిరికాయలు మనం బయట కొనుక్కోవాలనుకుంటే కిలో 100 రూపాయల నుంచి 120 రూపాయలు ఉంటాయి అనమాట. మా ఊళ్ళో చెట్లు చాలా ఉంటాయి కాబట్టి కాయలు కూడా ఫ్రీగా కోసుకోమంటారు, మమ్మల్ని ఏమనరు. అందుకనే మనం మంచి ఐటెం చేయడానికి ఒకటి వచ్చామండి. అది ఏం ఐటెం అనుకుంటున్నారు? పచ్చడి అనుకుంటున్నారా? కాదండి, ఉసిరికాయలతోనే ఒక మంచి డిఫరెంట్ చారు ఒకటి పెడతాను. ఆ చారు ఉంటుందండి, టేస్ట్ మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది అనమాట. వెంకటేష్, త్వరగా ఉసిరికాయలు పోయి. అలాగే బావా. కాయ తినరా, ఎలా ఉందో చూడు. నువ్వు తిన్నావు బావా, పుల్లగా ఉంటాయి. నువ్వు తిను ఒకటి. ఓ పుల్లగా ఉందా? మామూలు పులుపు లేవు అసలు. చూసారు కదా కాయలు, గుత్తులు కాజేసినాయి. ఇప్పుడు ఈ కాయలు మనం కోసుకుందాం అనమాట. ఇంకోనండి ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు కోసుకురావడానికి వెంకటేష్ నేను చాలా ఇబ్బంది పడ్డాము. కానీ ఎట్టకేళ్ళకైతే కాయలైతే కోసుకొచ్చాం. ఎందుకంటే మీకు ఒక మంచి రెసిపీ ఒకటి చూపించాలని, అందుకని కోసుకొచ్చాం అనమాట. ఈ ఉసిరికాయలు సీజన్ కదా, బాగా దొరుకుతాయి ఇప్పుడైతే. ఈ ఆరోగ్యానికి చాలా మంచిదనమాట. ఈ ఉసిరికాయలు కనుక మన లైఫ్లో డైలీ ఒకటి తింటే ఆహారం బాగా అరుగుతుందనమాట. ఈ ఉసిరికాయలో విటమిన్ సి అనేది పుష్కలంగా ఉంటుందండి. అది మన జుట్టుని, చర్మాన్ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. మనకి సీజన్లో వ్యాధులు వస్తాయి కదా, జలుబు, దగ్గు, అలాంటి వాటికి ఈ ఉసిరికాయలు చాలా బాగా ఉపయోగపడతాయండి. దేవుడు చాలా పెద్ద మేధావండి. ఎందుకంటే ఏ సీజన్లో తగ్గట్టు ఆ సీజన్ ఫ్రూట్స్ ఇస్తాడనమాట. అలాగే కూరగాయలు అన్నీ ఇస్తాడు. కానీ మనమే అశ్రద్ధ చేస్తున్నాం. పని ఒత్తిడి సంపాదన కోసం పరుగులు పెడుతుంటే ఉన్న టైం అంతా అయిపోతుంది. ఇంకా తిండి మీద ఏముంటుంది? మనం ఏజ్లో ఉన్నప్పుడు ఏం తిన్నా, ఎలా తిన్నా, ఎంత తిన్నా పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదండి. కానీ మనం ఇప్పుడు తినే తిండి 20 సంవత్సరాల తర్వాత బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకనే మనం ఇప్పుడు ఏం తినాలనుకున్నా చాలా మంచి ప్రోటీన్స్ ఫుడ్ తింటే చాలా మంచిదండి. లేదనుకోండి 20 సంవత్సరాల తర్వాత బీపీలు, షుగరు ఇలాంటివి రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు మంచి ఫుడ్ తినకుండా సంపాదించినంత ఎవరికి పెడతారండి? వైద్యులకి పెట్టాలి, అవసరమా? అందుకనే మంచి ఫుడ్ తీసుకోండి, చాలా హెల్తీగా ఉంటారు. మీరు రోజుకి ఒక 45 నిమిషాలు ఎక్సర్సైజు, యోగా ఇలాంటివి చేస్తే మన ఆరోగ్యం చాలా హెల్తీగా ఉంటుందండి. ఫ్యూచర్లో ఎటువంటి రిస్క్ కూడా ఉండదు మనకి. డబ్బులు బ్యాకప్ పెట్టుకున్నట్టు ఆరోగ్యం కూడా బ్యాకప్ పెట్టుకోవాలన్నమాట. వెంకటేష్, ఎప్పుడైనా ఉసిరికాయ రసం తిన్నావా? తినలేదు బావా, చేస్తారని విన్నా కానీ ఎప్పుడు తినలా. ఎప్పుడు తినలేదా? చాలా అంటే చాలా బాగుంటుందిరా. నువ్వు అన్నంలో కలుపుకోవటమే కాదు, డైరెక్ట్గా గ్లాసులో వేసి తాగేస్తావు, అంత బాగుంటుంది. మొన్న విజయవాడ మా అమ్మ నేను పెళ్ళికి వెళ్ళాం, గుర్తుందా? గుర్తుంది బావా. అక్కడ పెళ్లి బంతులో వేసారా, టేస్ట్ డిఫరెంట్గా ఉంది, చాలా అంటే చాలా బాగుందనమాట. ఈ రసం ఏంటని మా అమ్మ నేను చాలాసేపు డిస్కషన్ చేసుకున్నాం, కానీ మాకు అర్థం కాలే. తర్వాత మా ఫ్రెండ్ గారిని అడిగితే, ఏంట్రా రసం వెరైటీగా ఉండి ఏంట్రా అంటే, ఉసిరికాయలతో చేశారంట రసం, చాలా బాగుంది. కానీ అందుకనే ఇందాక నిన్ను మన చిన్నోడి తాత దొడ్లోకి తీసుకెళ్ళి ఉసిరి చెట్టు ఎక్కించి కాయలు కోపించింది. ఈ రోజైతే మనం ఉసిరికాయలతో రసం పెట్టుకుందాం. ఎలా ఉంటుంది అనుకున్నావు? టేస్ట్ సూపర్ అంటే సూపర్. ఓకేనా? ఓకే. అయితే టేస్ట్ చూసిన తర్వాత అది ఎలా ఉందో నేను అప్పుడు చెప్తా అంటే ఏంట్రా, మొత్తం దాకలో అనేది తాగేస్తావు కూడా, అంత బాగుంటుంది టేస్ట్. సరే ముందు టమాటాలు కట్ చేయి నువ్వు. అలాగే. ఈ లోపు నేను ఉసిరికాయ కట్ చేసి కన్నంతా తీస్తాను. ఎప్పుడైనా సరే ఈ రసానికి మనం ఉసిరికాయలో కన్న మాత్రం తీసుకోవాలండి, గింజ తీసుకోకూడదు. గింజ తీసుకుంటే ఏమైందంటే ఒకరు వస్తుంది అనమాట.
అందుకనే ఓన్లీ కండ మాత్రమే తీసుకుంటున్నాను. కాయ తింటావా? వద్దు, అమ్మో చాలా పుల్లగా ఉన్నాయి. సరిగ్గా తినలేదు కదా ఇందాక నువ్వు. అమ్మో కొంచెం తింటేనే పొళ్ళు పులిసిపోయినాయి. కానీ మనకు ప్లస్ ఏంటంటే పల్లెటూరులో అన్ని కాయలు దొరుకుతాయి ఫ్రీగా మనకి. చూసారు కదా, ఈ రకంగా తీసుకోవాలి ఉసిరికాయ ముక్కలు. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. అలాగే టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక 1/2 చెంచా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. అలాగే ఇందులో కొంచెం మిరియాలు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. అంటే టమాటాలను ఉసిరికాయలు పేస్ట్ పట్టేసావా? పట్టేసావా? ఓకే, అయితే రైస్ పెట్టేదా? ఈలోపు నేను కందిపప్పు కాడ ఉడకబెడతాను. కొంచెం వాటర్ ఉన్నాయి అక్కడ. సరిపోతాయి అంటావా? కొంచెం ఇవి బాగా రైస్ ఉడికిపోయింది కానీ చారు పెట్టేనా? పెట్టారా బాగా? ఆ గిన్నె ఇవ్వు. ఇదిగో సరిపోద్ది కదా దాకా? సరిపోద్ది. మట్టి కొండ, గిన్నె కాదు. గిన్నె అంటే స్టీలు. ఆయిలేసే ఆయిల్. పప్పు కూడా ఉడికిపోతాకు వచ్చింది. ఇంకో గరిటి. ఉడికిపోయినట్టుంది. మంచి పప్పు అయితే తెచ్చావు ఎట్టగైతే. లాస్ట్ టైము పప్పు రావడానికి చాలా టైం పట్టింది కదా. అది రేషన్లో పప్పు. అది ఎందుకు మరి చాలా టైం పట్టింది. ఇది త్వరగా ఉడికిపోతాకు వచ్చింది. నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 చెంచా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. పచ్చిమిరకాయలు ఇంకా అలాగే 3 పచ్చిమిరకాయలు నిలువుగా కట్ చేసుకొని వేసుకుంటామండి. ఒక 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. కచ్చా పచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు వేసుకోకపోయినా పర్వాలేదు, మేమైతే వేసుకుంటున్నాము. కరివేపాకేనా? కడిగావా? కడిగా. కొంచెం ఆగని వేద్దాం. అలాగే టేస్ట్ కోసం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అంటే సార్ అందులో పేస్ట్ వేసేపోయావా? వేసేనా? టమాటాను ఉసిరికాయ పేస్ట్ ఉంది కదా, వేసేయి. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయిందండి. ఇంకా పప్పు గుత్తో కూడా మెదపవసరం లేదు. గడితే ఎలా అంటే మెత్తగా అయిపోద్ది. అందులో నీళ్ళు వేసేపోయావా? వేస్తున్నా బాబు. ఒక 3 చెంబులు. పప్పు కూడా అయిపోయింది మెత్తగా. అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఉసిరికాయ రసం చేసినప్పుడు కొంచెం కందిపప్పు అనేది వేసుకోండి. ఎందుకంటే
అలా వేసుకోవడం వల్ల రసం అనేది కొంచెం చిక్కగా ఉంటాయి అనమాట. అది వేసుకోలేదనుకోండి రసం పలసుకోండి. మేమైతే కొంచెం కందిపప్పు అయితే వేసుకుంటాము. ఈ కందిపప్పు వేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు రసం టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకనే మేము కొంచెం కందిపప్పు వేసుకున్నాము. మీరు వేసుకుంటే వేసుకోండి, లేదనుకుంటే లేదు. సరిపోతాయి అంటావా? సరిపోతాయి బాగా. ఎప్పుడైనా సరే రసం బాగా మరగాలండి. మరిగితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. అలా కాకుండా కొంచెం ఆ నీళ్ళు అనేది వేడి అయిన తర్వాత దించేస్తే టేస్ట్ ఉండదు. బాగా మరగాలి. ఆ మరిగితేనే ఈ ఉసిరిలో ఉన్న రసం అంతా అన్ని వాటర్లోకి వచ్చి ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట. మూత పెడతా ఒకసేపు, బాగా పొంగాలి. సరే మూత పెడతాయి. కొంచెం మరిగిన తర్వాత అప్పుడు ఈ పప్పు వేసుకుందాం. సరే, పప్పును సాల్ట్ వేసుకుందాం. ఈ రసంలోకి వడియాలు వేయించుకుంటే భలే ఉంటాయిరా. కొట్టుగాడు ఉంటాయి, కొనుక్కురానా? ఎందుకురా, ఇంట్లో బోల్డ్ ఎన్ని ఉన్నాయి. అమ్మనడికి తీసుకురా వెళ్ళి. సరే తీసుకొస్తానులే. ఈ లోపు చారుగడ మరుగుతాయి కదా, వెళ్ళొచ్చి. సరే. పచ్చళ్ళు వడియాలు అవి లేకుండా ఎప్పుడు ఉండదండి. 24/7 అన్నీ ఉంటాయి. ఇవన్నీ బయటకు ఉన్నాయి కదండి, స్వయంగా మా అమ్మ వండి హోమ్ ఫుడ్ అనమాట. మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాకైతే పచ్చళ్ళు వడియాలు పిండి వంటలు ఇవన్నీ ప్యాక్ చేసి మరీ పంపుద్ది అనమాట మా అమ్మ. అక్కడ ఇవన్నీ దొరుకుతాయో లేదో అని కడుపు నిండా తినమంటుంది. నేను గనక మా ఊరు వచ్చాను అనుకోండి, మా ఫ్రెండ్స్ నా కోసం ఎదురు చూస్తారనమాట. ఎందుకంటే మా అమ్మ చేసిన పిండి వంటలు పచ్చళ్ళు అలాగే పూతరేకులు సున్నుండ్లు చక్రాలు ఇవన్నీ చేసి పెడుతుంది అనమాట. నేను వెళ్ళేప్పుడు తీసుకెళ్తాను. మా ఫ్రెండ్స్ అయితే తిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగా ఇగో వడియాలు చాలా నుంచి పంపించిందిరా. సరే కానీ రసం కాగినాయో చూడు, కాగినట్టున్నాయి. కాగినాయి. ఇందులో కందిపప్పు కూడా వేసేద్దాం. రసం అయితే బాగా మరిగినాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం కందిపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలా కందిపప్పు వేయడం వల్ల చిక్కగా ఉంటాయి రసం. సాల్ట్ కూడా వేద్దామా? అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. సరిపోతే ఇంకేనా? సరిపోద్దులే, సాలిపోతే మళ్ళీ వేసుకుందాం. అయితే ఈ లోపు నేను వడియాలు ఏం చేయనా? ఏం చెయ్యి. ఓకే, ఎడితే బావా ఇదిగో అత్త నిన్ను ఓర్లేసి తాగమని ఇచ్చింది. అదేంట్రా, ఆవిడికి ప్రాణం బాగలేదని కొనుక్కొస్తే మళ్ళీ మనల్ని తాగమని ఇచ్చిందా మనకే? నేను ఆ మాటే చెప్పా, ఇంకా ఉన్నాయిలే తీసుకెళ్ళు అంటే సైలెంట్గా వచ్చేసా. క్రేజీ మమ్మీ అండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొస్తాను. కానీ ఆమె తినకుండా ఏం చేస్తుందంటే నాకు మా నాన్నకి పిల్లలకి అందరికీ పెట్టిద్ది. అమ్మ నువ్వు తినవేంటంటే ఆమె ఫ్రూట్స్ ఏమన్నా తెచ్చినప్పుడు కోసుకొని ఒక మొక్క తిని మిగిలిన మళ్ళీ పిల్లలకి నాకు ఇచ్చేస్తుంది. అదేంటమ్మా, నీకు ఆరోగ్యం నీది బాగుండాలంటే ముందు మీరు బాగుండాలయ్యా, నాదేముంది అని మాకు అన్నీ పెట్టేస్తుందండి. బావా ఒకసారి లైవ్ చేయాలి, అందరితో మాట్లాడినట్టు ఉంటుంది. అలాగే చేద్దాంరా. ఇంకోసారి నాకు అన్నం ఆకలేక పడుకుంటే అసలు ఊరుకోదండి మా అమ్మ మాత్రం. కొంచెం అన్న తినని బతిలాడుద్ది అనమాట. అమ్మ నాకు అసలు ఆకలి వేయట్లేదు అన్నా సరే ఒక యాపిల్ ముక్క అన్న తిను, లేదంటే పాలు తాగు, లేదంటే మజ్జిగ తాగు అంటుంది. అమ్మ నాకు ఆకలి వేయట్లేదు నేను పడుకుంటా అంటే సర్లేని కొంచెం వాటర్ అన్న తాగమంటుంది. కట్ చేస్తే పొద్దున్నే నాని ఇదిగో నీకు ఇష్టమని ఎగ్తో వచ్చేసాను లేచి తినటుంది. మన ఆకలి ఎవరు తెలుసుదండి, ఒక తల్లికి తప్ప. నిజమే బావా, వాళ్ళు తిన్నా తినకపోయినా మనకు పెట్టాలని ఉంటుంది తల్లికి. అలాగే మరుగుతున్న రసంలో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. నూనె అయితే కాగింది. ఇప్పుడు ఇందులో వడియాలు వేసుకుంటున్నాను. లాస్ట్లో కొత్తిమీర కూడా వేస్తున్నారు రసంలో. వేడి వేడి ఉసిరికాయ రసం అయితే రెడీ అండి. గుమ్మగుమ్మలాడిపోతుంది స్మెల్ మాత్రం. తినరా, కాలుతున్నాయి చూడు.
కాలిపోతున్నాయి కదా. బాగా కాలుతున్నాయి, పొగలు వస్తున్నాయి. మామూలుగా లేవు బా. సూపర్ కదా. ఉసిరికాయ రసం అయితే సూపర్ ఉందండి. మేము ఎలా చేసామో చూసి మీరు ఇక్కడ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. బా అది అలా కొట్టేసావు. చాలా బాగుంది కదా. మా ఫ్రెండ్స్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, మంచి రెసిపీ ఒకటి చెప్పాడు మనకి. వడియాలు ఎలా ఉన్నాయి? వడియాలు బాగున్నాయి. రసం అయితే సూపర్ ఉన్నాయండి. మీరు ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు తర్వాత చాలా బాగున్నాయని. నాకు కొంచెం ఇంకా ఉట్టి తాగాలనిపిస్తుందా, అలా ఉన్నాయి. బాబ్బా సూపర్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఓకేనా, ఉంటాం, బాయ్. ఈ లోపు అయితే మేము ఒక పట్టు పడతాం ఈ రసాన్ని. పప్పు వేసావు కదా బా. ఆ పప్పు వేయడం వల్ల కొంచెం చిక్కదనం వస్తుంది రసం. మనం ఏంటంటే చాలామంది రసం పెడతాం కదా, డైరెక్ట్ కాసేస్తారు, అవి కొంచెం వాటర్గా ఉంటాయి. కొంచెం పప్పు వేసామనుకో రసం కూడా చిక్కదనం ఉండి మనం తినేటప్పుడు బాగుంటుంది అనమాట.